सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्ध विभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। శ్రీ వాసవి జన్మ నవరాత్రి మహోత్సవములకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ సునమస్సులు. ఒక్కొక్క రోజు అమ్మవారి వివిధ అవతారాల యొక్క లక్ష్యాన్ని, గుణగణాలను, అవతార విశేషాలను మనం తెలియజెప్పుకుంటూ ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను మన మీద ప్రసరించేలాగా, వారి అనుగ్రహం మన మీద ఉండేలాగా మనము ఈ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటూ ఉన్నాం. అందులో నేడు మహాలక్ష్మి అవతరణము, మహాలక్ష్మి వైభవము, ఆమె అష్టమూర్తులు, ఈ అవతారాల గురించి, ఆ అవతార స్వరూపములు, విశేషాల గురించి తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ఓంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఓంకార ప్రభవా దేవా అన్నారు. అంటే ఏంటంటే ఓంకారం నుండే సమస్త దేవతలు ఉద్భవించారు. అయితే ఈ దేవతలు ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఒక శ్రీకృష్ణ భగవానుడి లక్ష్యమే కాదు, ప్రతి దైవము యొక్క లక్ష్యము పరిత్రాణాయ సాధూనా, సాధువులను రక్షించడం, వారికి చక్కగా దర్శనమిచ్చి వారి అనుగ్రహాన్ని వారికి అనుగ్రహించడం, వాళ్ళని అనుగ్రహించడం. వినాశాయ చ దుష్కృతాం, ఎవరైతే లోకాపకారకులైనటువంటి జనులు ఉంటారో వాళ్ళని శిక్షించడం కూడా భగవంతుని యొక్క లక్ష్యమే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక శ్రీకృష్ణ భగవానుడే కాకుండా సకల దేవతలు ఈ లోకానికి అవతరించింది ఎందుకని అంటే శిష్ట రక్షణ ప్రధానమైన కర్తవ్యం. అదేవిధంగా ఆదిపరాశక్తి లక్ష్మీ రూపంలో ఇక్కడ మనల్ని అనుగ్రహించడానికి అవతరించారు. లక్ష్మీ అమ్మవారి యొక్క పేర్లను మనం గమనిస్తే లక్ష్మీ పద్మాలయ పద్మ, కమలా శ్రీ హరిప్రియ, లక్ష్మి. లక్ష్మి అనే పదానికి లక్ష్యములను సాధించి పెట్టేది. మనం ఆ తల్లిని ఎందుకు పూజించాలి అంటే మనందరి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యములను సాధించి పెడుతుంది కనుక ఆమె లక్ష్మి అని పిలువబడింది అన్నమాట. పద్మాలయ, ఆమె పద్మమే ఆసనముగా నివాసముగా కలిగినటువంటి ఆమె కనుక ఆమెకు పద్మాలయ అనే పేరు సార్థకమైంది. పద్మ, ఆమె పద్మహస్త, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి అనే అర్థంలో ఆమెకి పద్మ అని పేరు. కమల, కమలవాసిని కనుక కమల అనే పేరున్నది. శ్రీ అంటే సంపదలకు నిలయమైనటువంటి తల్లి. హరిప్రియ, శ్రీహరి యొక్క పట్టమహిషి. ఇందిరా, లోకమాత, మా రమ, మంగళదేవత. ఆమె లోకమాత, లోకాలన్నిటికీ తల్లి.
అలానే రమ జనులందరూ కూడా ఎంతో ఉత్సాహం, ధైర్యం వీటన్నిటితో నెలకొని ఉండేలాగా చూసేటువంటి తల్లి కనుక ఆమెను రమ అనమ్మ. అలానే మంగళ దేవత, ఎక్కడైతే ఆమె ఉంటుందో అక్కడ సర్వత్రా మంగళం చేకూరుతుంది, శుభం కలుగుతుంది కనుక ఆమెను మంగళదేవత అని పిలిచామన్నమాట. అలానే భార్గవి, లోకజనని, క్షీరసాగర కన్యక, ఇవి అమరకోశంలో మనం లక్ష్మీ అమ్మవారిని తలుచుకునేటువంటి పేరు. భార్గవి భృగు మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది. ఆ అవతార గాథ కూడా మనం చెప్పుకుంటాం. భార్గవి అని పేరు వచ్చింది ఆ కారణంగా. లోకజనని, లోకాలన్నీ ఆవిర్భవించడానికి, ఆ లోకాలన్నీ కూడా చక్కగా సుఖ సంతోషాలతో మెలగడానికి కారణమైనటువంటి జనని లోకజనని. క్షీరసాగర కన్యక, క్షీరసాగరం నుండి ఉద్భవించినటువంటి కన్యక, స్త్రీ అనే అర్థం. ఇట్లా వివిధ నామరూపాలతో ఆమెకున్నటువంటి విశేషాలను బట్టే లక్ష్మీ అమ్మవారు వివిధ నామాలతో పిలువబడుతూ ఉన్నారు. అటువంటి లక్ష్మీ అమ్మవారికి అవతరణ గాథలు ఉన్నాయి. లక్ష్మి యొక్క అవతారం ఎలా ఈ భూమి మీదకి వచ్చింది, ఈ అవతార గాథలు అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఇందులో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. ఈ పురాణాలన్నీ కూడా ఒకసారిగా రాయబడినవి కాకపోవడం వల్ల వివిధ రకాలైనటువంటి గాథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వేరు వేరే యుగాలలో, వేరు వేరు కల్పాలలో ఉన్నటువంటి కథలు మనకు ఆ దేవి యొక్క అవతరణ విశేషాలను తెలియజేస్తూ ఉంటాయి. అందులో భాగంగా దేవి భాగవతం లక్ష్మీ అవతరణం యొక్క గాథను ఎలా తెలియజేస్తుంది అనే విషయాన్ని చూస్తే, శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయి పవళించి ఉన్నాడు. వటపత్ర సాయి యొక్క చిత్రం మనం చూసుంటాం. ఆకు మీద విశ్రమించి ఉన్నటువంటి స్వామి. అలా ఉన్నటువంటి ఆయనకు సందేహం కలుగుతుంది. ఏమిటా సందేహం అంటే, అంత శ్రీ మహావిష్ణువు అయినటువంటి నన్ను ఇలా చిన్న శిశు రూపంలో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నేను ఇలా అవడానికి గల కారణం ఏమిటి? ఏదో ఒక క్రియ జరిగింది అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటి అని చెప్పి ఆయన మనసులో భావిస్తున్నటువంటి సమయంలో ఆదిపరాశక్తి ఇలా పలికిందన్నమాట. ఈ సృష్టి మొత్తానికి సనాతనమైనటువంటి దానను నేను శ్లోకార్థేన దయాప్రోక్తం భగవత్యా అఖిలార్థదం. ఒక్క శ్లోక అర్థంలో, శ్లోకం అంటే 4 పాదాలు ఉంటుంది, శ్లోకార్థం అంటే 2 పాదాలలోనే ఆమె తన యొక్క విశేషాన్ని అంతా తెలియజేసింది. ఏమని అంటే, సర్వం ఖల్విదం ఏవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ సర్వము జగత్తంతా కూడా నేనే నిండి ఉన్నాను. సర్వం ఖల్విదమేవాహం అహం, అహమేవ, నేను మాత్రమే ఈ లోకమంతా ఉన్నాను. నా అన్యదస్తి సనాతనం, ఇంకా మరొకటి ఏది లేదు. కనుక అటువంటి నేను నిన్ను ఇలా ఆవిర్భవించాను. సహజంగా ఆగమ గ్రంథాలు ఉన్నాయి. వైష్ణవాగమాలు, శైవాగమాలు, శాక్తేయాగమాలు, గాణాపత్యాగమాలు, స్కందాగమాలు, ఇట్లా చాలా ఉన్నాయి. వాటిల్లో సహజంగా ఏమవుతుంది అంటే, ఆ దైవానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దైవం నుండి సృష్టిక్రమం జరిగినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి దేవి భాగవతం కనుక ఆదిపరాశక్తి నుంచే మొత్తం సృష్టి ఆవిర్భవించింది అనేటువంటి. కాబట్టి శ్రీహరిని సృష్టించినటువంటి తల్లి కూడా ఆదిపరాశక్తియే. ఇవన్నీ కూడా పలికింది ఎవరు అంటే, ఈ ఆదిపరాశక్తి పలికించింది ఆ మహాదేవి, ఆమె లక్ష్మి అన్నమాట. ఆమె అలా పలికినటువంటి ఆమె శాంతస్వరూపిణిగా ఆ శ్రీ మహావిష్ణువు నందు ప్రత్యక్షమైంది. 4 చేతుల్ని కలిగి ఉండి, శంకు చక్ర గద పద్మాలు ఉండి, మందహాసంతో చక్కగా శ్రీ మహావిష్ణువు ఎదుట ప్రత్యక్షమై ఆయనతో ఇలా చెప్పిందన్నమాట, నీ యొక్క నాభి కమలం నుండి నేను నిన్ను ఇలా సృష్టించాను. నీ యొక్క నాభి కమలం నుండి
నుండి బ్రహ్మ సృష్టి చేయబడతాడు. ఆ బ్రహ్మ నుండే ఈ లోకమంతా కూడా ఆవిర్భవించి ఉంటుంది. నేను ఈ ఆవిర్భవించినటువంటి నేను లక్ష్మిగా పేరు పొందుతాను. నీ వక్షస్థలంలో ఉండి నీవు లోక రక్షకుడివి కనుక త్రిమూర్తులలో సృష్టించేటువంటి బాధ్యత బ్రహ్మదైతే రక్షించేటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువు. అలా రక్షించి వృద్ధి పొంది మళ్ళీ ఆ జీవి యొక్క పరిక్రమం పూర్తి కాగానే లయం చేసేటువంటి బాధ్యత పరమేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా ఈ త్రిమూర్తులే మొత్తము లోకాలన్నిటికీ కారకులైనటువంటి. కాబట్టి జీవుల యొక్క రక్షణ అంతా శ్రీ మహావిష్ణువు నందు ఆధారపడింది. కాబట్టి లోకాలను రక్షించాలి అంటే ధనమూలం మీద జగత్ అన్నాడు. కాబట్టి ఆ మహాలక్ష్మి అలా ఆవిర్భవించి నేను నీ యందే ఉండి నీవు చేసేటువంటి రక్షణ బాధ్యతలో నేను సహాయంగా ఉంటాను అని నన్ను స్వీకరించమని చెప్పి శ్రీ మహావిష్ణువుని కోరటం. అట్లా ఏ సందేహమైతే ఆయనకు కలిగిందో ఆ సందేహ నివృత్తి చేసి ఆయన యొక్క కర్తవ్యాన్ని బోధించి తిరిగి మళ్ళీ ప్రతి సృష్టి ఆరంభంలో కూడా ఇట్లా నేను నిన్ను సృష్టి చేస్తాను అని తెలియజెప్పి ఆ శ్రీ మహావిష్ణువునకు రక్షణ బాధ్యతలు అప్పగించింది. ఆ పరాశక్తి చేత ప్రవేశపెట్టబడినటువంటి చిద్విలాస స్వరూపుడి అయినటువంటి ఆ మహాతల్లే లక్ష్మి. ఆమె సకల సంపదలకు దేవతగా దేవి భాగవతంలో చెప్పబడింది. అలా అవతరించినటువంటి శ్రీ మహాలక్ష్మి శిష్ట రక్షణ అని చెప్పుకున్నాం. భక్తులను అనుగ్రహించడం కోసమనే భగవంతుడు దేవీ దేవతలు అవతరిస్తూ ఉంటారు. ఇది ఒక గాథ, దేవి భాగవతంలో ఉన్నటువంటి ఒక గాథ. అయితే ఇక ఆమె భార్గవిగా ఆవిర్భవించింది. వివిధ అర్చనలు చేసేటువంటి భక్తులు వాళ్ళ మనోరథాలను నెరవేర్చడం కోసమని భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఒకరుంటే చాలదా, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా మనల్ని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఇతర మతస్థులు మీలో అయితే ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు, మాలో అయితే ఒకడే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియజెప్పాలి మనం. అయ్యా, మీ భక్తులు మీకు ఉండేటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి మీ దేవుడు ఆ ఒకడే ఉంటాడు. కానీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమే అదే భగవంతుడు ఒక్కడే. ఏకం సత్ విప్రాహ బహుధా భవంతి అన్నాడు. ఒకే దైవాన్ని ఋషులైనటువంటి వాళ్ళు అనేక నామరూపాలతో చెప్పారు తప్ప వేరే వేరే దేవుళ్ళు 33 కోట్ల దేవతలు నువ్వు ఒకరిని పూజిస్తే ఇంకొకరు నిన్ను ఏదో చెప్పిస్తాడు, ఈ తప్పుడు మాటలన్నీ మనం ఖండించాలన్నమాట. ఒకటే దైవం. ఇప్పుడు చూడండి, లక్ష్మి శ్రీ మహాలక్ష్మి భార్గవి అనే పేరుతో అవతరించింది. ఎందుకు అవతరించింది? అలా పుట్టాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే అది చెప్తున్నారు. ఆమె భృగు మహర్షి ఉన్నారు. ఆ భృగు మహర్షి ఆయన యొక్క భార్య పేరు ఖ్యాతి అనేటువంటి ఆమె. భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు పుత్రులైతే ఉన్నారు కానీ పుత్రికలు లేదు. కాబట్టి పుత్రికలు లేదనేటువంటి ఆవేదన ఆ భృగు మహర్షి భార్య అయినటువంటి ఖ్యాతి అనేటువంటి ఆమె కలిగింది. వెంటనే ఆమె జగన్మాతను గురించి తపస్సు చేసింది. తపస్సు చేస్తే జగన్మాత ప్రత్యక్షమైంది. ఏమని చెప్పింది? నీవే నాకు సంతానంగా కలగాలి. కాబట్టి ఒకే అవతారమైనటువంటి లక్ష్మి రెండవ అవతారానికి వచ్చింది. ఎందుకోసం అంటే భక్తులను అనుగ్రహించడం కోసమని. మరి భక్తులు అటువంటి కోరిక కోరుకున్నప్పుడు అలా అవతరించడం భగవంతుడి యొక్క కర్తవ్యం. కాబట్టి భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు జగన్మాతే శిశువుగా, ఆడ శిశువుగా అవతరించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. ఇది ఒక కల్పంలో ఉన్నటువంటి గాథగా మనం తెలుసుకోవాలి. దేవి భాగవతంలో ఉన్నటువంటి గాథ మనం చెప్పుకున్నాం.
పేరు పెట్టారు. ఆమె ఐశ్వర్యానికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నది. ఒకగానొక కుమార్తె కనుక ఆమె ఆ విధంగా అక్కడ సాగుతూ ఉన్నది. అనుకోకుండానే ఈ గారాలంగా చూడటం కొంచెం గర్వానికి తావివ్వడం జరిగింది. అలా ఉన్నటువంటి ఆమె భృగు మహర్షి ఆమెకు తగినటువంటి భర్తగా శ్రీ మహావిష్ణువులకు ఇచ్చి వివాహం చేశాడు. ఇక శ్రీ మహావిష్ణువులకు పట్టమహిషి అయ్యేసరికి ఇంకా కొంచెం అహంకారం, గర్వం అనేటువంటిది ఆమెకు ఏర్పడింది. దానివల్ల ఏమైంది, తనను పూజించేటువంటి సత్పురుషులతో పాటుగా అధములకు కూడా ఆమె అష్టైశ్వర్యాలని, ధన సంపదల్ని ప్రసాదించడం ఆరంభించింది. అంటే కేవలం ఆమెను కొలిచారు, ఆనందపడిపోతూ ఉండడం జరిగిందన్నమాట. దానివల్ల ఏమైంది, శ్రీ మహావిష్ణువు గమనించారు. సహజంగా ఉత్తములైనటువంటి వాళ్ళకి చేరినటువంటి సంపదలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. అదే అధములకు చేరితే చెడ్డవాడి దగ్గర ఉన్నటువంటి సంపదను ఏం చేస్తాడంటే చెడు పనులకు వినియోగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలా జరగటం ఎంతవరకు సమంజసం అనే ఉద్దేశంతో ఈమె జన్మ మారినట్లయితే ఈమె యొక్క స్వభావం మారుతుంది. కాబట్టి ఆమెను చిరునవ్వుతోనే నువ్వు ఈ అంశను ఇక చాలించి పాల సముద్రంలో పుట్టింది. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటిది కొద్దిపాటి సరైన పని కాదు. దుర్జనులు కూడా సంపదల నుంచి వేడుకోవడం. రాక్షసుడు ఉన్నాడు, రాక్షసుడు తపస్సు చేశాడు, సంపదలు కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేసింది అనుకోండి, ఆ సంపదలను దుర్వినియోగం చేసేటువంటి అవకాశం. కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని చాలించి క్షీర సముద్రంలో మళ్ళీ జన్మించు. అప్పుడు నువ్వు దుష్టులకు అనుగ్రహించకుండా ఉంటావు. దానివల్ల లోకానికి మేలు జరుగుతుంది. లోకరక్షణ మరి శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యత కనుక ఆయన ఆ మాట అనేసరికి సహజంగా ఉన్నటువంటి ఆ గారాలను, విష్ణు భద్రికాలను, సకల సంపదలకు నిలయం అవ్వడం కారణంగా ఆమె ఒకంత విసురుగానే అంశాలు సాధించింది. సముద్రంలో వెళ్ళిపోయింది. ఇక ఆమె అక్కడి నుంచి ఆవిర్భవించాలి. దానికి రంగం సిద్ధం జరగాలి. అది జరుగుతుంది. ఒకసారి ఏమైందంటే దూర్వాస మహర్షి స్వర్గలోకం అందులో ఉన్నటువంటి ఇంద్రుడిని దర్శించుకోవడం కోసమని దేవలోకానికి బయలుదేరారు. ఈ ఋషులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు లోక సంచారం చేస్తూ అంతటా కూడా యోగక్షేమాలు కలిగేలాగా కొన్ని సత్కార్యక్రమాలు జరిగేలాగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క లోకానికి వెళ్ళడం, ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోకానికి చేయవలసినటువంటి వివిధ సహాయ సహకారాల గురించి తెలియజెప్పడం, ఇలా చెయ్యి నీకు మేలు జరుగుతుంది, నీ కర్తవ్య బోధ చేయడం అనేటువంటివి జరుగుతుంటాం. నారదుడు త్రిలోక సంచరించడం కూడా మనం చూస్తుంటాం. అందులో భాగంగా దూర్వాస మహర్షి స్వర్గలోకానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సహజంగా పెద్దలని చెప్పారంటే రిక్తపాణిర్న పశ్యత్తు రాజానం దైవతం గురువు. ఎక్కడైనా సరే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రధానమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. తప్పనిసరిగా పూజా ద్రవ్యంలో, గౌరవప్రదమైనటువంటి వస్తువులో, మంగళకరమైనటువంటి వస్తువులో తీసుకొని వెళ్ళాలి. ఆలయానికి వచ్చేటప్పుడు కూడా అంతే. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అని చెప్పి. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఇంద్రత్వం అనేటువంటి ఒక పదవి, ఆయనకి శక్రుడు అని పేరు. శక్రుడు అని ఎలా వచ్చింది అంటే శతక్రతువులు ఎవరైతే చేస్తారో శక్ర అని పేరు. 100 రాజసూయ యాగాలు, 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడికి ఇంద్ర పదవి అనేటువంటిది వస్తుంది అన్నమాట. వాడు ఇంద్రుడిగా కొలవబడుతూ.
ఆ ఉన్నటువంటి కాలము ఆయన ఇంద్రుడు. తర్వాత ఎవరు ఇన్ని క్రతువులు ఆచరిస్తారో వాళ్ళకి మళ్ళీ ఆ ఇంద్రత్వం అనేటువంటి పదవి కట్టబెట్టబడుతుంది. మనం ఒక సందర్భాలలో కొన్ని చోట్ల ఇంద్రుడి గురించి చెప్పినటువంటి విశేషాలు, ఋషులు చేసేటువంటి తపస్సుని భంగం చేయటం, ఇవి గమనించి ఇంద్రుడిని దుష్టుడిగా అనుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదన్నమాట, సముచితం కాదు. ఎందుకని అంటే దుష్టులు చేసేటువంటి తపస్సు లోకానికి హాని కలిగించేదిగా అవుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క తపస్సుకి భంగం కలగటమే మంచిదన్నమాట. అందుకని మరి ఆ కర్తవ్యాన్ని స్వీకరించేటువంటి బాధ్యత ఎవరిది అంటే ఇంద్రుడిదే. అలా దుష్టుడైనటువంటి వాడు వరాన్ని పొందాడు అంటే అతను ఇంద్రత్వాన్ని పొందుతాడు, ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. ఎప్పుడైతే ఇంద్ర పదవికి అర్హుడయ్యాడో సకల ఐశ్వర్యాలు, సకల దిక్కులు, సకల దేవతలు అందరూ ఆయన అధీనులై ఉంటారు. కాబట్టి రాక్షసులు దేవతలను అతిక్రమించి లోకాలను పీడించకుండా ఉండటం కోసమే భగవంతుడు వివిధ రకాలైనటువంటి అవతారాలను ధరించడం మనం చూస్తుంటాం. కనుక ఒట్టి చేతులతో తీసుకెళ్ళకూడదు కాబట్టి ఒక దివ్య పుష్పమాలను తీసుకొని వెళ్ళాడు, పూర్వమాలను తీసుకుని వెళ్ళాడు. అది దేవేంద్రుని కలిసి అది దేవేంద్రునికి సమర్పించాడు. ఈ దుర్వాస మహర్షి వెళ్ళేటువంటి సమయానికి ఆయన దేవతలందరితో కూడి ఐరావతానికి ఆయన వనమైనటువంటి నందనవనంలో విహరిస్తూ ఉన్నాడు. దుర్వాసములు వచ్చారు, ఆయన ఇచ్చినటువంటి ఆ పుష్పమాలను తీసుకున్నాడు. ఆ ఊరేగింపులో భాగంగా దాన్ని తీసుకెళ్ళి ఐరావతం ఎత్తున వేశాడు. సర్వాణి అంతవరకు శ్రేష్టమైనటువంటి జాతి కనుక ఉన్నది. ఎప్పుడైతే అది విశేషమైనటువంటి పూర్వమాల కావడం వల్ల అందులో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించడం కోసమని తుమ్మెదలు ఆ పూర్వమాల చుట్టూ మోగడం మొదలైంది. అది ఏమైంది, ఆ మోగడం అనేటువంటిది ఐరావతానికి ఇబ్బంది కలిగించి జంతువులకి విచక్షణ ఉండదు. అజ్ఞానామృత చేతసాం అతి రుషాం క్రోధ స్థిరశ్చాంగుణై అని అన్నమాట. పశుపక్షాదులైనటువంటి వాళ్ళకి అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఎదురుగా ఉండడం లాంటివి కూడా చేయడం అంత మంచిది కాదు, విచక్షణ తెలియదు. అందుకని ఏమైంది, అది దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి పుష్పహారము అనేటువంటి విచక్షణను కూడా కోల్పోయి ఉండదు కదా దాన్ని, అది తీసి ఆ తుమ్మెదల యొక్క ఝంకారానికి విసుగు కలిగి దాన్ని తీసి నేలకేసి నేల మీద పారేసి. ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి దూర్వాసుడు, అసలే సహజ కోపిష్టి అని ఆయన పేరు, దూర్వాస మహర్షి పేరు. అనేక సందర్భాల్లో వివిధ రకాలుగా దూర్వాస శాపాలు మనం గమనిస్తుంటాం. కాబట్టి ఆయన ఇంద్రుడి మీద కోపం వచ్చింది. కనుకే ఈ ఐరావతము, ఉచ్చైశ్రవము, మణులు, చింతామణి కల్పవృక్షము ఇవన్నీ ఉన్నాయనేటువంటి అహంతో తాను సమర్పించినటువంటి అమూల్యమైనటువంటి ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా ఇలా నేలలార్చావు కనుక నీ సంపదలు నీ సముద్రంలో పడిపోగాక అని చెప్పి ఆయన శపించేశారు. ఎప్పుడైతే ఆ శాపం, ఋషుల యొక్క శాపం పనిచేసి వెంటనే ఇంద్రుడి యొక్క సంపదలని తరిగిపోవడం మొదలెట్టినాయి. ఇంద్రుడి యొక్క సంపదలు తరిగినవి అంటే అర్థం ఏమిటంటే రాక్షసులు ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కడిగా ఐశ్వర్యం అంతా తొలగిపోయింది, సంపదలన్నీ పోయినాయి. చివరకు ఇంద్ర పదవిని కూడా పోగొట్టుకున్నాడు. ఇక తనకి ఉపాయం ఏమిటో తోచక విష్ణువు దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటాడు, నేను ఇలా చేశాను, దానివల్ల అపచారం జరిగి ఇట్లా అష్టైశ్వర్యాలను కూడా పోగొట్టుకున్నాను. కాబట్టి మళ్ళీ నాకు ఆ సంపదలన్నీ కలిగేటువంటి ఉపాయం చెప్పమని బ్రహ్మను వేడుకుంటే ఆయన
తన తండ్రి అయినటువంటి విష్ణువు దగ్గరికి తీసుకువెళ్తే శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనం చేయండి, అన్ని సముద్రంలో పడిపోయినాయి. ఇప్పుడు లక్ష్మి, కుచ్చేశ్రవం, ఐరావతం, కామధేను, కల్పవృక్షం ఒక్కొక్కటిగా అన్నీ వెళ్ళిపోయినాయి. మరి అక్కడి నుంచి రావాలి అంటే ఆ సముద్రాన్ని మధించాలి. కాబట్టి వీళ్ళు మధించండి అని అన్నాడు. దేవతలు ఆధిపత్యం కోసమని ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. ఎంత మధించినా ఏది బయటికి రాలా. అందుకని బ్రహ్మ ఏం చేశారంటే ఆ సముద్రంలో ఓషధులను కలపండి అని చెప్పారు. దివ్య ఔషధాలను కూడా అందులో కలిపారు. అలా ఎప్పుడైతే ఆ ఔషధాలు కూడా సముద్రంలో పడి క్షీరసాగర మథనం చేశారో సోమాసుర అనేటువంటి పానీయాలు ముందు ఆవిర్భవించినాయి మొట్టమొదటి. ఈ క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిగా స్వీకరించడం మొదలెట్టారు. అట్లా ఈ సోమాసుర, సోమలత నుంచి ఉద్భవించినటువంటిది సోమరసం అని చెప్పి పిలుస్తారు. అది బ్రహ్మదేవుడు స్వీకరించాడు. ఆ తర్వాత చంద్రుడు ఉద్భవించాడు. ఆయన గ్రహాలలో ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించి గ్రహంగా అయ్యాడు. తర్వాత క్రమంగా కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. ఇంద్రుడి యొక్క ప్రార్థన మేరకు వాటిని ఇంద్రుడికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత హాలాహలం పుట్టింది. దాన్ని స్వీకరించడం కోసమని పరమేశ్వరుడు సిద్ధంగా ఉండి లోకాలన్నీ కాపాడడం కోసమని శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి నీలకంఠుడుగా గరళకంఠుడయ్యాడు. తర్వాత చేసినటువంటి క్షీరసాగర మథనంలో అదిగో ఆ మహాలక్ష్మి ఇందిర సాగరం నుంచి ఉద్భవించడం వల్ల ఆమెకు ఇందిరా అని, అలాగే క్షీరసాగర కన్యక అనేటువంటి పేర్లు వచ్చాయన్నమాట. అందులో ఒక అంశ ఈ ఒక్కొక్క దేవతకు ఇచ్చేటువంటి దాంట్లో భాగంగా లక్ష్మీదేవి యొక్క ఒక అంశను గణపతికి ఇవ్వడం జరిగింది కనుక ఆయన లక్ష్మీ గణపతి అయ్యాడన్నమాట. అక్కడి నుంచి లక్ష్మీ గణపతి కావడానికి కారణం ఈ క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిలోని ఒక అంశను ఆయనకు ఇచ్చాడు. వీటన్నిటిని ఇంద్రుడికి ఇచ్చాడు. సోమరసాన్ని బ్రహ్మకు ఇచ్చాడు. అలానే హాలాహలాన్ని స్వీకరించాడు కనుక అది ఎంతో ఔష్ణ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని భరించడం కోసమని ఆ వచ్చినటువంటి చంద్రుణ్ణి శివుడికి అప్పగించారు. అట్లా ఒక్కొక్క దేవతల భాగంగా మనం లక్ష్మీ గణపతి రూపాన్ని కూడా చూస్తాం. అది ఈ నుంచి ఉద్భవించినటువంటి ఒక అంశ అన్నమాట. మరొక అంశ బ్రహ్మదేవుడు ఆమెకు ఒక రత్నాల హారాన్ని ఇచ్చి విష్ణువు మెడలో ఆమె వేసింది. అట్లా మళ్ళీ అదిగో ఆ కల్పంలో ఒక కల్పంలో ఇష్టప్రకారంగా ఐశ్వర్యాలను ప్రసాదించడం వల్ల తరువు సాధించమన్నటువంటి విష్ణువు దగ్గర సముద్రంలోకి వెళ్ళినటువంటి మహాలక్ష్మి మళ్ళీ ఇక్కడ శ్రీ మహావిష్ణువుని చేరిందన్నమాట. కాబట్టి ఏవం యదా జగత్స్వామి దేవదేవో జనార్దన అవతారం కరోత్యేష శ్రీ తత్ సహాయిని. ఆ విధంగా ప్రతి కల్పంలో, ప్రతి అవతారంలో, ప్రతి యుగంలో శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి ప్రతిసారి ఆయనకు సహాయంగా లోకాలకు సిద్ధులను ప్రసాదించేటువంటి, ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి తల్లిగా శ్రీ మహాలక్ష్మి అవతరిస్తూ ఉన్నది. ఈ క్షీరసాగర మథనం మొత్తాన్ని కూడా మనం మన లౌకిక లోకానికి సమన్వయం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచమంతా ఒక సాగరము, సంసార సాగరం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే
అందులో ఈ సాగరంలో అంటే ఈ సమాజంలో సంసారం అనేటువంటి ఈ సమాజంలో హిందీలో సంసారం అని అంటారు. సమాజం సుగుణాలు దుర్గుణాలు రెండు ఉంటాయి. అవే దేవతలు రాక్షసులుగా చెప్పుకోవాలి. మనలో దుర్గుణాలు ఉంటే అవి చివరకు తప్పనిసరిగా నశించిపోయేవే. సద్గుణాలు దేవతలకే చివరకు ఆధిపత్యం అనేటువంటిది లభిస్తుంది. దుర్గుణాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, సద్గుణ సంపత్తి వల్లనే మనకి విజయం చేకూరుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత ఇక క్షీరసాగర మదనం చేయడం అనేది ఏమిటి అంటే, ఇదిగో సంపదల్ని ఆర్జించడం కోసం చేసేటువంటి మదనమే, మనం పడేటువంటి తిప్పలే క్షీరసాగర మదనం అన్నమాట. ధనార్జన కోసం చేసేటువంటి సంపదల కోసం, వివిధ రకాలైనటువంటి సంపదలను సంపాదించుకోవడం కోసం. ఇక అందులో భాగంగా ఒక మంచి పని చేయాలన్నా, ఏ పని సత్కార్యం చేయాలన్నా కూడా అందులో అవరోధాలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ వెళ్తూ ఉండాలి. పెద్దలు చెప్పారు, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యము, విఘ్న నిహన్యమానులకుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుని ప్రజ్ఞానిధులు తీవ్రవాహకము. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఏదైనా ఒక పని చేయాలంటే ఆరంభం అనేటువంటి ప్రయత్నం అనేటువంటి జరగాలి. అదములైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఎక్కడ ఆ పనులని చేస్తే విఘ్నాలు వస్తాయో అనేటువంటి భయంతో అసలు ఏ పనిని ఆరంభించరు. అది ధన సంపాదన కావచ్చు, సంపదను ఆర్జించడం కావచ్చు, విద్యార్జన కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి అసలు పనినే ఆరంభించకపోతే దానివల్ల ఫలితాలనే పొందడం అనేటువంటిది జరగదు. ఇక రెండవ రకం ఉన్నారు మధ్యములు. ఆరంభించి పరిత్యజింతురు ఊరు విఘ్నాయత్తులై మధ్యములు. మధ్యములైనటువంటి వాళ్ళు ఆరంభిస్తారు, ఏవో ఒక అడ్డంకులు వస్తుంటాయి, విడిచిపెట్టేస్తాం మధ్యములు. విజ్ఞులు తెలియగల వాళ్ళు, కార్యసాధకులైనటువంటి వాళ్ళు విఘ్న నిహన్యమానులకు అటువంటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. వాటిని బుద్ధిశక్తితో, భగవద్ అనుగ్రహంతో ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటూ చివరకు ప్రారంధార్థములు ప్రారంభించినటువంటి పనుల్ని నెరవేరుస్తూ ఉంటారు అని చెప్పారన్నమాట. కాబట్టి కార్యసాధనలో అవరోధాలు తప్పనిసరి. కాబట్టి తప్పనిసరిగా వాటిని అధిగమిస్తూ పోవాలి. అవి ఎదురుపడ్డాయని వాటిని ఎదుర్కోలేకపోవడము, చివరికి కొంత మరీ బలహీనమైనటువంటి మనస్తత్వములు ప్రాణత్యాగం చేయడం కూడా మనం చూస్తుంటాం. అది చాలా క్షమించరానటువంటిది అన్నమాట. అలా క్షీరసాగర మదనంలో ఎట్లాగైతే హాలాహలం ఆవిర్భవించిందో, అదేవిధంగా ప్రతి పనిలో కూడా అవరోధాలు అనేటువంటివి తప్పనిసరిగా సంప్రాప్తిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలి అనేది హాలాహలం మనకు జీవితంలో కలిగేటువంటి కష్టాలతో పోల్చుకోవచ్చు దాన్ని. ఇక భగవంతుడు ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో ఆ కష్టాలని శివుడు అనేటువంటి భగవద్ ఆరాధనతో, భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా వాటి నుంచి బయటపడి మళ్ళీ సత్కార్యాల వైపు వెళ్తూ ఉండడం అనేటువంటి చేసుకుంటుండాలి. అది హాలాహలం. తర్వాత ఇక మరింత సాధన చేస్తే, కష్టాలను ఎదుర్కొని మరింత సాధన వైపుకి వెళ్తే అదిగో ఆ చివరికి మహాలక్ష్మి అంటే సంపదలు చేకూరుతాయి. కనుక క్షీరసాగర మదనం అనేటువంటిది పూర్వము
జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మదనం జరుగుతూనే ఉంటుంది. అలా చేస్తూ చివరకు ఆ మహాలక్ష్మిని తప్పక మనం ప్రసన్నం చేసుకోవాలి. ఇక మరొక సందర్భంలో భూలోకానికి అవతరించినటువంటి విధానం. దీపావళి రోజున మనం లక్ష్మీ పూజ చేస్తాం. ఆ రోజున అవతరించింది అని చెప్పి చెప్తాం. ఎట్లా అవతరించింది ఆ రోజు లక్ష్మి అనేది మనము వామనావతార ఘట్టంలో మనం తెలుసుకోవాలి. బలిచక్రవర్తి దేవతల మీద ఆధిపత్యం సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేస్తాడు. విశ్వజిత్ ఆ యాగంలోనే అర్థం ఉన్నది, విశ్వాన్ని జయించేటువంటి యాగం. ఆ యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా విశ్వాన్ని జయించడం తథ్యం. వెంటనే ఆ యాగం చేశాడు, దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు, దేవతలను జయించాడు. ఎప్పుడైతే ఇంద్రుడికి గర్వం సంభవించిందో ఆయన శాపగ్రస్తులు అవడం, ఇందాకటిలాగా మళ్ళీ అడవుల పాలవడం, అరణ్యాల పట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వర్గాన్ని విడిచాడు, అడవిలో మండలంలో తిరుగుతూ ఉంటాడు ఇంద్రుడు. ఆయన యొక్క అవస్థను చూస్తుంది ఆయన తల్లి అదితి. అదితి కశ్యపుడు జన్మిస్తాడు కదా, ఆమె ఆయన యొక్క కష్టాలను చూసి విష్ణువుని గురించి ఆరాధన చేస్తుంది. శిష్య రక్షణ, భక్తులను అనుగ్రహించడంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన గర్భాన జన్మించాలి అని చెప్పి అదితి కోరుకుంటుంది. అలా జన్మించాడు వామనుడు. ఇంద్రుడికి సోదరుడిగా జన్మించాడు కాబట్టి ఆయన్నే ఉపేంద్రుడు అని కూడా శ్రీ మహావిష్ణువుకి పేరు ఉన్నాయి. గోవిందనామాలు చెప్పేటప్పుడు గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, ఉపేంద్ర అని చెప్పి కేశవనామాలలో ఉపేంద్ర శబ్దం మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కేశవనామాలు. ఉపేంద్రుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఇంద్రుడికి సోదరుడిగా అదితి కోరినటువంటి వర ప్రకారంగా శ్రీ మహావిష్ణువే అవతరిస్తాడు. వామనుడిగా పుట్టాడు. వామనుడిగా పుట్టి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. తన రాజ్యంలో 3 అడుగులు ఇమ్మని కోరుకుంటాడు. 3 అడుగులే కదా అని చెప్పి ఇవ్వబోతాడు. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆయన్ని అడ్డుకుంటాడు. ఈ వచ్చినటువంటి వామనుడు బాలుడు కాదు, శ్రీ మహావిష్ణువు కాబట్టి జాగరూకతగా ఉండవలసింది అని చెప్పి. అయినా సరే బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు అంతటి వాడు నా చెయ్యి కింద చెయ్యి ఉంచి దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళు తీసుకుని ఆ నీటిని ఇక మీకు దానం చేస్తున్నాను అని చెప్పి ఎవరికైతే దానం చేస్తున్నామో ఆ చేతిలో వదులుతాం. కాబట్టి శ్రీ మహావిష్ణువు అంతటి వాడు నా చెయ్యి కింద చెయ్యి ఉంచి నన్ను అర్థిస్తున్నాడంటే నాకు అంతకన్నా కావాల్సినటువంటి అదృష్టమే ఉంది. కాబట్టి నేను గతించిపోవడానికైనా సిద్ధమే, ఏదైతే అది ఉంటుందని చెప్పి 3 అడుగులు దానం చేసేస్తాడు. సరే 2 అడుగులు భూమి ఆకాశాలని ఆక్రమించేస్తాడు. 3వ అడుగు కోసమని నిరీక్షిస్తే అది తన శిరస్సు మీద ఉంచమని కోరుకుంటాడు. అలా బలిచక్రవర్తి పాతాళానికి నెట్టివేయబడతాడు. బలిచక్రవర్తితో పాటుగా ఇప్పుడు సంపదలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? బలిచక్రవర్తి దగ్గర ఉన్నాయి. కాబట్టి లక్ష్మి కూడా ఆ బలిచక్రవర్తితో పాటుగా పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి లక్ష్మిని ఏనాడైతే శ్రీ మహావిష్ణువు మళ్ళీ భూలోకానికి తీసుకుని వచ్చాడో ఆ రోజే దీపావళి పండుగ. కాబట్టి అలా పాతాళం నుండి మళ్ళీ భూలోకానికి అవతరించినటువంటి లక్ష్మిని అలా వచ్చినటువంటి దానికి వేడుకగా అందులో భాగంగా మనం దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది.
అని లక్ష్మీ ఆరాధన దీపావళి రోజు విశేషంగా చేయడానికి కారణం. ఇక మరొక అవతారం, శ్రీ మహాలక్ష్మి గొల్లపడుచుగా అవతరించింది. గొల్లపడుచు సహజంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి గాథలో శ్రీ మహాలక్ష్మి మీద అలగడం, ఒకసారి సముద్రంలో వెళ్ళడం, ఇట్లా జరుగుతూ మనం చూసాం. అలా ఆయన మీద అలిగి వైకుంఠం వదిలేసి భూలోకంలో నివాసం ఉంటూ ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి మనందరికీ సంపదలు కలగడానికి కారణం అన్నాం. అలా ఆయన మీద కోపంతో భూలోకానికి రావడం, మనం ఆ తల్లిని తెలుసుకోవడం ద్వారా సంపదల్ని పొందకుండా అంటారు. ఇక ఆమె అక్కడ లేకపోయాక ఆయన అక్కడ ఏం చేస్తాడు? కాబట్టి ఆమె వెతుక్కుంటూ వెళ్ళిగా అటు తిరుగుతూ వెంకటాచలానికి వచ్చాడు. అనుకోవచ్చు ఆయన దివ్య దృష్టి కలిగిన భగవంతుడు కదా, ఆయన ఎక్కడితో అక్కడికి నేరుగా వెళ్ళిపోవచ్చు కదా. అయితే ఆ లీలలు అందరికీ, భక్తులందరికీ పంచాలి. కాబట్టి ఆయన ఏ శక్తులు లేనివాడిగా కూడా ఒక్కో సందర్భంలో తనకేమీ తెలియని వాడిగా వ్యవహరిస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి భూలోకంలోకి వచ్చేసాక భూలోకవాసి అంటే అన్నీ కోల్పోతారు ఒక రకంగా. వెంకటాచలంలోకి వచ్చాడు, అక్కడెక్కడ తిరుగుతూ అది అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి తీరానికి చేరారు. అక్కడ చెట్టు కింద పుట్టలో తలదాచుకున్నాడు, నివసిస్తూ ఉన్నాడు. అమ్మవారి ఇదంతా గమనించింది. తన నాదుడు ఎక్కడున్నాడా అని చెప్పి చెక్ చేస్తే భూలోకంలోనే ఉన్నాడనేటువంటి విషయం తెలిసిందన్నమాట. వెంటనే ఆయన బాధ వేసింది. నాదుడు బాధేసి విష్ణు యోగక్షేమాలు ఎట్లాగైనా సరే ఆయనకి ఒక దారి చూపించాలి. అలిగింది, మళ్ళీ అలగను ఆయన యొక్క యోగక్షేమాలు కూడా కోరుకోవాలి. కాబట్టి ఆమె అందుకు తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా శివకేశవులు, బ్రహ్మ పరమశివుడు, వీళ్ళిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు లోకంలో, విష్ణు లోకంలో లేడు, ఏమయ్యాడు అని వెతుక్కుంటూ ఆయనకు తగినటువంటి విధంగా సేవలు చేయడం కోసం. ఈ ముగ్గురు కూడా ఏకస్వరూపులు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు కాదు, ముగ్గురు సమానులే. కాబట్టి మనం ఒకటి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, శివకేశవులు శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ అనేటువంటి ఆలోచన మనం చేయకూడదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణు రూపుడు, విష్ణువే శివరూపుడు. శివస్య హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు, శివుని యొక్క హృదయం విష్ణువు. వీరు పరస్పరము ఎవరిని నామ సంకీర్తన చేస్తూ ఉంటారు అంటే, పరమశివుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడట నిరంతరం. నారాయణుడు నిరంతరము శివుని యొక్క షడక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. వీళ్ళు యదా శివమయ విష్ణు ఏవం విష్ణుమయ శివ. శివుడు విష్ణుమయుడు, విష్ణువు శివమయుడు. మనం సంధ్యావందనంలో కూడా ఇది చెప్పుకుంటుంటారు. యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయిషి. ఈ శివకేశవుల యొక్క భేదం నేను ఎప్పటిదాకా చూడకుండా ఉంటానో అప్పటి వరకు నాకు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుగాక అని ప్రతిరోజు చేసేటువంటి సంధ్యావందనంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి శివకేశవుల యొక్క అభేదమును మనం స్వీకరించాలి. అభేదం అంటే భేదం లేకపోవడము. కాబట్టి చాలా వరకు మనం గమనించినట్లయితే విష్ణు ఆలయాల యొక్క క్షేత్రపాలకుడు శివుడై ఉంటాడు, శివాలయాల యొక్క క్షేత్రపాలకుడు విష్ణువు అయి ఉంటాడు. శివక్షేత్రాలన్నింటినీ విష్ణువు కాపాడుతాడు, విష్ణు క్షేత్రాలన్నీ శివుడు కాపాడుతాడు. మనం తిరుమలగిరిలో చూస్తే శ్రీనివాసుని యొక్క సన్నిధానం మొత్తాన్ని రక్షించేటువంటిది ఎవరు అంటే కింద ఉన్నటువంటి కపిలతీర్థ స్వామి శివుడు అన్నమాట, కపిలేశ్వరుడు. అట్లా ప్రతి చోట అంతే. కాబట్టి శివుడు విష్ణువు ఖేదపడ్డాడు, విష్ణువు భూలోకానికి వచ్చేసాడు అంటే శివుడు ఆయన యొక్క సేవ కోసమైనా వస్తాడు. అలా
అవతరించినటువంటి ఆయన రాముడు, విష్ణువు రాముడిగా అవతరిస్తే ఆయనకు సేవ చేయడానికి హనుమంతుడు, శివుడే హనుమంతుడు, శివాంశ సంభుడు. కాబట్టి బ్రహ్మ, శివుడు విష్ణువుకి ఎలాగైనా సరే సహకరించాలి అని అనుకుంటారు. కాబట్టి బ్రహ్మ గోరూపాన్ని ధరిస్తాడు, ఆయనకి ఆహారం అందించాలి. ఆ చెట్టు కింద నీడలో పుట్టల్లో ఉండిపోయి ఉన్నాడు. కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే మళ్ళీ శ్రీ మహాలక్ష్మిని విష్ణువు దగ్గరికి చేర్చాలి. కాబట్టి ఏదో ఒక క్రమం జరగాలి. కనుక తల్లిని వేడుకుంటారు, శ్రీ మహాలక్ష్మిని వేడుకొని, నీవు ఒక గొల్ల పడుచుగా వస్తే కనికరం కలిగింది మరి తల్లికి, కాబట్టి అనుగ్రహించాలి. మేము దూడగా, ఆవుగా, బ్రహ్మేమో ఆవుగా, శివుడేమో ఆ ఆవుకు దూడగా అయ్యి, ఆమె గొల్లభామ అయ్యి శ్రీ మహాలక్ష్మి అంటే తన కోసమని శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని కూడా వదిలి వచ్చాడు కనుక ఆమెను ఆ అలకపోయి ఆయనను కనికరించాలనేటువంటి ఆలోచన ఏర్పడింది. వెంటనే గొల్లభామ ఆవుని దూడని తోలుకొని వెళ్ళింది. చోళరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు అమ్మేసింది. వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే ఆ గోవు రోజు మేయడానికని ఇదిగో ఆ పుష్కరిణి దగ్గరికి రావడం, ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి స్వామికి ఆ గోక్షీరాన్ని సమర్పించడం. ఆయన గోక్షీరం అంటే ప్రీతిపాత్రుడు కదా, ఆవు పాలు చాలా ఇష్టం. గోవిందుడు గాం విందతీతి గోవింద అని చెప్పారు. గోవులను రక్షించేవాడు కనుక ఆయన గోవిందుడు. కాబట్టి గోరక్షకుడు, గోక్షీర ప్రియుడు. కాబట్టి ఆ రంగం సిద్ధమైంది. గోవు నిత్యము మేయడానికి రావడం, ఆ ప్రదేశంలో సంచరించడం, అక్కడ ఉన్నటువంటి స్వామికి క్షీరం సమర్పించి వెళ్ళిపోతూ ఉంది. అలా గోపాలుడు పుష్కరునికి దగ్గరగా ఉండటం, ఈ గోవు వెళ్ళి క్షీరం ఇస్తూ ఉండటం వల్ల మళ్ళీ వచ్చి పాలు వెతకాలని చెప్పి చూస్తే గోక్షీరం లేకపోయే, మొత్తం అక్కడ స్వామికి సమర్పించి వస్తారు. ఏమిటి అనేటువంటి ఏం జరుగుతుంది అని గమనించడానికి గోపాలుడు వెళ్తే అదిగో ఆ గోవు వెళ్తూ ఆ క్షీరాన్ని ఆ పుట్టలో వదలడం గమనించి ఒక గొడ్డల్ని ఆ గోవు మీద వెళ్ళిపోతే అది వెళ్ళి శ్రీనివాసుని తల్లి. అట్లా శ్రీ మహాలక్ష్మి వివిధ రూపాలలో భక్తులను అనుగ్రహించడం, భగవంతుడి దగ్గర కావడం అనేటువంటి సందర్భాల్లో అవతరిస్తున్నది. రాముడుగా భగవంతుడు అవతరించినప్పుడు సీతగా, కృష్ణావతారాన్ని ధరించినప్పుడు రుక్మిణిగా, సత్యనారాయణ స్వామి అవతారంగా ఉన్నప్పుడు రమగా, సత్యనారాయణ. అట్లా రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పారు. కాబట్టి శ్రీ సూక్తం మొత్తం కూడా అటువంటి లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ ఉన్నదే. అటువంటి లక్ష్మి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే లక్ష్యానికి దారి తీసేటువంటి దేవత కనుక ఆమె లక్ష్మి అయింది. ప్రతి మానవునికి లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. ఆ లక్ష్యాలు 8గా చెప్పబడ్డాయి. 8 లక్ష్యాలను సాధించాలి మానవుడు కనుక ఆ తల్లి 8 రూపాలను ధరించింది. అవే అష్టలక్ష్ములుగా మనం తెలుసుకునేటువంటి. అందులో ఆదిలక్ష్మి మొట్టమొదటి అవతారము. ఈ అవతారంలో పద్మాలు రెండు చేతుల్లో పద్మాలను ధరించినటువంటిది. అభయవరద హస్తాలు. అభయం అంటే పైకి ఉండేటువంటి హస్తానికి అభయముద్ర అని పేరు. వరదము కిందకి ఉండేటువంటి హస్తానికి వరద ముద్ర అని పేరు అన్నారు. అభయం అంటే నీకేమీ భయం లేదు, నేను నిన్ను ఆదుకోవడానికి ఉన్నాను అని చెప్పేటువంటిది అభయముద్ర. వరద ముద్ర నీవు కోరినటువంటి వరములను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆమె ఏ అవతారంలోనైనా అభయ వరద ముద్రలు తప్పనిసరి.
ఇచ్చేటువంటి తల్లి కాబట్టి వరదముద్ర తప్పనిసరి ధనాన్ని ఇస్తూ ఉంటుంది. మనం చిత్రంలో చూస్తే అదిగో ఆ చేతిలో నుంచి ధనము రాసులుగా వెళ్ళి మనకి ప్రసాదిస్తూ ఉండటాన్ని చూస్తాం. కాబట్టి అభయం, కాబట్టి నీకు ధనాన్ని ప్రసాదించి నీకు అభయాన్ని కలిగిస్తాను కనుక నీవు నిశ్చింతగా ఉండవలసింది అని. కాబట్టి ఆదిలక్ష్మి యొక్క స్వరూపము అభయవరద హస్తములు, 2 చేతుల్లో పద్మములను ధరించి ఉంటారు, అరవింద యుగళాన్ని ధరించి ఉంటారు. ఆమె యొక్క ధ్యానాన్ని మనం ఒకసారి తలుచుకుందాం. అష్టలక్ష్మి స్తోత్రం మన మహిళా తల్లులందరూ కూడా నిత్యం చేస్తూ ఉంటారు. సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత ఆమె నిత్యము దేవతల చేత దేవతలకి కూడా సంపదలు ఇవ్వవలసినటువంటి ఆమె ఈమె. సుమనస వందిత సుందరి మాధవి, సుందరి అపూర్వమైనటువంటి సౌందర్య రాశి మాధవి, మాధవుని యొక్క పత్ని. చంద్ర సహోదరి, చంద్రునితో పాటుగా ఉద్భవించింది కనుక ఆమె చంద్ర సహోదరి అయింది. హేమమయే, బంగారు రూపం ఆమె. మునిగణ వందిత మోక్షప్రదాయిని, తమను కొలిచేటువంటి మునిజనులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆమె. మళ్ళీ ఈ లోకంలో జన్మించేటువంటి దాన్ని ఏమంటారంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ పుట్టడం వల్ల అదొక అధ్వానమైన స్థితి అనేటువంటి ఇది మునుల యొక్క ఆలోచన. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నిరంతరం ఏం కోరుకుంటారంటే మోక్షం కోరుకుంటారు. మళ్ళీ ఈ భూలోకంలో అవతరించకుండా ఉండడమే మోక్షం అంటే, విడిచిపెట్టబడటం, ఈ లోకాన్ని విడిచిపెట్టడం. మోక్షప్రదాయిని ఆదిలక్ష్మి మనకిచ్చేటువంటి లక్ష్యము అంటే ఆదిలక్ష్మి అనుగ్రహం ద్వారా, ఆమె ఆరాధన ద్వారా మనం పొందేది ఏంటి అంటే మోక్షప్రదాయిని, మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి ఆదిలక్ష్మి. లక్ష్ములందరూ సంపదనే కాదు, మనం చెప్పుకున్నాం ఇప్పుడు 8 లక్ష్యాలని చెప్పుకున్నాం. 8 లక్ష్యాలలో మోక్షాన్ని పొందడం అనేటువంటి. కాబట్టి అందుకోసం ఏం చేయాలి? ఆదిలక్ష్మిని పూజించాలి. పంకజవాసిని, వేదనుతే, సిరి సూక్తం అంతా కూడా లక్ష్మీదేవిని కొలిచేటువంటి సూక్తం. శ్రీయం వాసయ వేకులే మాతరం పద్మమాలిని అని చెప్పి, అమ్మా నీ యొక్క అనుగ్రహంతో మేకులే, నా కుటుంబంలో శ్రీయం వాసయ, సంపదలు కురిపించు అని చెప్పి. కాబట్టి వేదనుతే, వేదముల చేత చదవబడినటువంటి ఆమె. పంకజవాసి, పద్మమునందు పద్మమే నివాసంగా కలిగినటువంటి ఆమె. దేవ సుపూజిత సద్గుణవర్షిణి, నీ యొక్క ఆరాధన ద్వారా మాలో దుర్గుణాలని పోగొట్టి సద్గుణాలని ప్రసాదించు. శాంతియుతే, శాంతయుతమైనటువంటి శాంతి కలిగినటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు. ఓ మధుసూదన కామిని, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు విష్ణువు, ఆయన యొక్క భార్య కామిని ఆదిలక్ష్మి. ఓ ఆదిలక్ష్మి, నన్ను సదా ఎల్లప్పుడూ కూడా నన్ను పరిపాలించవలసింది. నిన్ను కొలవడం ద్వారా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మనం ఆ ధ్యానం ద్వారా, సుమనస వందిత అనేటువంటి ధ్యానం ద్వారా మనం అమ్మను ఆదిలక్ష్మిని కొలుస్తాం. ఇక తర్వాత 2వ అవతారము ధాన్యలక్ష్మి. కేవలం ధనం ఉంటే సరిపోదు, తిండి గింజలు ఉండాలి, డబ్బులు కన్నా. కాబట్టి ఇక్కడ జీవించినంతకాలం, భూలోకంలో జీవించినంతకాలము కూడుగుడ్డకు లోటు లేకుండా అని చెప్పి సహజంగా కోరుకునేటువంటి, అవి కలగాలి అంటే ధాన్య సమృద్ధి ఉంటేనే జీవించినంతకాలము ఈ 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అటువంటి ధాన్యమును ప్రసాదించేటువంటి లక్ష్మి కనుక ఆమెకు ధాన్యలక్ష్మి. ఈమె 8 హస్తాలతో, 8 చేతులు కలిగినటువంటి ఆమె. అరవింద ద్వయం, పద్మములను 2 ధరించి ఉంటుంది. ఇక మిగతా 6 చేతులలో గద, వరి కంగులు ధరించి ఉంటుంది, చెరకులు ధరించి ఉంటుంది. అలానే అరటి మొత్తము ఈ చెప్పుకున్నటువంటి 3 ద్రవ్యాలు కూడా ధాన్యాలకు సంబంధించినటువంటి విశేషంగా చెప్తారు.
కాబట్టి వాటిని ధరించి ఉంటుంది ఆ తల్లి. ఇవి కాక 4 ఈ హస్తాలు, మిగతా రెండింటిలో అభయవరద హస్తం. అభయవరద హస్తాలు తప్పనిసరి, అరవింద దళాలు తప్పనిసరి. ఈ అరవింద దళాలు శాంతికి చిహ్నాలు, పద్మము. కాబట్టి ఆమె ఆ రెండింటిని తప్పకుండా ధరించి ఉంటుంది. వరికంకులు ధరించడం ద్వారా సకల విధములైనటువంటి ధాన్యాలను, చెరకు వంటి ఉత్పత్తులను ఇవ్వడం ద్వారా మిగిలిన వస్తువులన్నింటినీ, అరటి ధరించడం ద్వారా సకల ఫలాలను ప్రసాదించేటువంటి తల్లిగా, అలా ధాన్యలక్ష్మివై మా ఇంట నిత్యము ధాన్యము నెలకొని ఉండేలాగా చూడమని ధాన్యలక్ష్మిని కోరుకుంటూ ఆమె యొక్క ధ్యాన శ్లోకాన్ని అయి కలికల్మష నాశిని. ధాన్యలక్ష్మి ద్వారా మనం కోరుకునేటువంటిది కలియుగంలో అనేక రకాలైనటువంటి దోషాలని మనం పొందుతూ ఉంటాం. బాల్యంలోనే చనిపోవడం, తండ్రి బతికుండగా కుమారుడు చనిపోవడం, అలానే భర్త చనిపోవడం, వైధవ్యం, ఇటువంటివి కలిధర్మాలు అన్నమాట. అకాల మరణాలను పొందడం, వాహన ప్రమాదాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి కలికల్మష నాశిని ఈమె ధాన్యలక్ష్మి. ఎవరు అంటే ధాన్యాన్ని ప్రసాదించడంతో పాటుగా కలియుగంలో ఏవైతే దారుణమైనటువంటి ఘోరాలు ఉంటాయో, ఇంతకంటే ఘోరాలు ఏం కావాలి? బిడ్డల్ని తల్లిదండ్రులు ముందుగా పోగొట్టుకోవడం అనేటువంటి అంతకంటే ఘోరమైనటువంటిది మనం ఎక్కడా చూడం. అటువంటి కల్మషమైన ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నాశనం చేసేటువంటి ఆమె అదిగో ఈ ధాన్యలక్ష్మి. అయ్యి అంటే అమ్మా అని అర్థం. ఓ కల్మష నాశిని కామిని. కామిని అంటే కోరినటువంటి సకల ఇష్టాలను తీర్చేటువంటి ఓ తల్లి. వైదిక రూపిణి వేదమయే. వేదమే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. మానవులను దేవతలను సృష్టించాడు రాక్షసులను బ్రహ్మదేవుడు. వాటితో పాటుగా ఈ లోకంలో వేదాలని విడిచిపెట్టాడు తన 4 ముఖాల ద్వారా. అలా విడిచిపెట్టినటువంటి వేదాలలో సకల విషయాలు తెలియజెప్పాడు. మాతృదేవోభవ, తల్లిని దైవంగా భావించండి. జన్మించారు, జన్మని పొందారు. ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నీకు ఎవరైతే జ్ఞాన సముపార్జన చేశారో ఆ గురువుని గౌరవించు. అతిథి దేవోభవ, అతిథుల్ని గౌరవించు. ఎప్పుడూ తలుపు వేసేసుకుని ఉండడమే కాదు, పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అదిగో ఆ ఇంట్లో ఆ సమయానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలు ఇవ్వడం, అటువంటివన్నీ వేదం చెప్పబడింది అన్నమాట. అటువంటి సాక్షాత్ వేదస్వరూపిణిగా చెప్పబడింది లక్ష్మి. అందులో ధాన్యలక్ష్మికి అది చెప్పబడింది. క్షీర సముద్భవ మంగళ రూపిణి. క్షీర సముద్భవ, పాల సముద్రంలో పుట్టినటువంటి ఓ తల్లి. అమంగళకరమైనటువంటి ఏ అనర్థాలు కూడా మాకు జరగకుండా మంగళ రూపిణి, మాకు ఎల్లప్పుడూ కూడా శుభాలే కలిగేలాగా చూడు. మంత్ర నివాసిని, మంత్రములైన నివసించి ఉంటుంది లక్ష్మీదేవి. మనము ఉపనయన సంస్కారం ద్వారా గాయత్రి మంత్రాన్ని స్వీకరిస్తాం. మనం గాయత్రి యొక్క తత్వాన్ని ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి మంత్రాన్ని స్వీకరించాక ఇప్పుడు ఏమైందంటే అది వివాహం చేసుకోవడం కోసం ఉపనయనం చేసుకోవడంగా మారింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు బాల్యంలోనే ఉపనయనం చెప్పబడింది. వాడు పెళ్లికి ముందు చేసుకోకూడదు. వాస్తవానికి గర్భాష్టమంలో బ్రాహ్మణులు చేసుకుంటే 9లో క్షత్రియులు చేసుకుంటే 11వ ఏట వైశ్యులు ఉపనయనం చేసుకోవాలి అని చెప్పబడినవాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది మర్చిపోతున్నాం, విస్మరిస్తున్నాం. ఉపనయనాలు బాల్యంలో చేయడం అనేటువంటిది వదిలేసాం. వాడు ఎక్కడికో వెళ్తాడు, సరిగ్గా చేసుకుంటాడో లేదో కాబట్టి వదిలేస్తాం. అది కూడదు. ఎందుకని అంటే లక్ష్మీదేవి మంత్ర నివాసి.
మంత్రంలో నివసించి ఉంటుంది లక్ష్మి. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. పిల్లల్ని మనమే గారాబం చేసి వాడు అక్కడ ఉండి ఏం చేస్తాడో అని చెప్పి మనమే వదిలేస్తే వాడిగా ఎందుకు అసలు దాని వాటి గురించే ఏమి తెలియకుండా అయిపోతాడు. కారణం ఏంటంటే మనం సహజంగా మనం గమనిస్తే ఇటువంటి ఈ సభా కార్యక్రమాల్లో అంతా 45+ 50+లే, 40 బిలో ఉంటారు అసలు ఎక్కడ. ఎందుకంటే మనమే తీసుకురావు ఎందుకోమని వచ్చి లాకొచ్చి కూర్చోబెట్టాలి ఆలోచన మనకు ఉండదు సహజంగా. ఇవన్నీ తెలిస్తే కదా వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడో తెలుసుకుని ఏం చేయిస్తారు, చేయలేరు. కాబట్టి ఈ ఏ ఉత్సవాలు మనం 2 రకాల ఉత్సవాలు చేసుకుంటాం సహజంగా. దేవీ నవరాత్రులు 9 రోజులు, వాసవి జన్మ నవరాత్రులు 9 రోజులు. ఈ 18 రోజులు మన సంతానం అంతా ఈ గుడిలో ఉండి తీరాలంతే. అలా నీవు పెట్టుకోవాలి. మనము కొన్ని విశేషాలని, కొన్ని ధర్మాలని ఇతర మతస్థుల నుంచి కూడా నేర్చుకోవాలి. నీచాదప్యుత్తమ విద్య అన్నారు. కాబట్టి వారు ప్రతినిత్యం 5 సార్లు వెళ్తారు. మనం వారానికి ఒకసారి కూడా గుడికి వెళ్దాం, మన పిల్లలు కూడా తీసుకొని వెళ్ళాం. చాలా భారమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఐక్యత ఉండదు మనకి. మనం గమనిస్తే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే మనలో ఐక్యత ఉండదు. ఎందుకు ఐక్యత ఉండదంటే ఐక్యతకు కారణమైనటువంటి ఆలయాలకు మనం ఒక చోట రోజు చేరం. వాళ్ళు ఒక ధర్మం, ఒక మతం ప్రతి ఆదివారం చేస్తారు. ఒక మతం రోజుకి 5 సార్లు చేస్తారు. మనం మన బలాన్ని ఎలా పెంచుకోవాలనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు నిత్యం. మనకు అదేది పడదు. నిత్యం రావు, ఒక చోట కూర్చోం, ఏం చేయాలో తెలుసుకోం, మన పిల్లలకి ఏం చెప్పాలని అనుకోం. చాలా లోపం ఉన్నది. కార్యక్రమాలు జరుపుతున్నాం, 9 అయిపోతున్నాయి, ఈ సంవత్సరం జరిపేసాం అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మన పిల్లలందరినీ ఈ కార్యక్రమాలు తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి దేవతల విశేషాలు వాళ్ళందరికీ తెలియాలి. లేకపోతే వాడు రేపు వెళ్ళి అందరూ సమానమే కదా అంటారు. అందరూ సమానం ఎదుగుతారు. మిగతా వాళ్ళు చెప్పమని కావాలా వాళ్ళు అంటారా? మా దేవుడే, ఇంకెవరు లేరంటారు. కానీ మనం మాత్రం పూసుకొని తిరుగుతాం, అందరూ ఒకటే అని చెప్పి. అది చాలా తప్పు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సందర్భంలో మనం తెలుసుకోవడం జరిగింది. దేశం నాశనం అయిపోతుంది. ఎన్నో విశేషాలు మన మీద అంటే మన ధర్మం మీద దాడులు ఘోరంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. తప్పనిసరిగా మనం ఇక్కడ కూర్చొని వాటి గురించి ఆలోచించాలి. అప్పుడు మనం ఏదైనా సాధించినట్టు. లేకపోతే ఇప్పుడు 10 మంది ఉన్నాం, ఇంకో 10 ఏళ్ల తర్వాత 5 ఉంటారు, ఇంకో 10 ఏళ్ల తర్వాత 2 ఉంటారు. నడిపేవాడు అన్నమాట, కూర్చునేవాడు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మనము ఇది తప్పకుండా తెలుసుకోవాలండి. తప్పకుండా ఎవరు ఎక్కడ ఉన్నా ఇదిగో ఈ నవరాత్రుల సందర్భంలో కనీసం ఈ 18 రోజులు మిగతా పనులు పెట్టుకోమాట, వచ్చి ఇక్కడ కూర్చో. ఈ 18 రోజులు ఆ విశేషాలు తెలుసుకో, సంపాదించుకోవడానికి వెళ్ళి. అప్పుడు సంపదల యొక్క ప్రయోజనం. లక్ష్మీదేవి ఇక్కడ కలుసుకుంటుందా? ఆ అమ్మని వినేటువంటి వాడు చాలా తక్కువ. అది తెలుసుకోవాలి. కాబట్టి కలికల్మష నాశిని అని చెప్పుకుంటున్నాం. సంఘే శక్తి కలవు యుగే అని అన్నారు. కలియుగంలో ఎక్కడ శక్తి అంటే సంఘంలో శక్తి, అంటే ఐక్యతలో శక్తి. అది మనలో లేదు, ఖచ్చితంగా చెప్పచ్చు. కేవలము భజన చేయడం, స్తోత్రం చదవడం ద్వారా శక్తిని కూడగట్టలేము. ఆధ్యాత్మిక శక్తి మాత్రమే సాధించగలం, ధార్మిక శక్తిని సాధించలేము. ధార్మిక శక్తి కూడా కలిగి ఉన్నప్పుడే ఏ ఆలయం మీద మరొకటి చెయ్యి వేయడం అనేది జరగదు. అది ఎప్పుడైతే లోపిస్తుందో ఆలయాల మీద రాడు పడుతూ ఉంటాయి, ఆలయాలు కూలిపోతూ ఉంటాయి, మనం అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాం అంతే. వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి మనం పూర్తిగా కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకొని కేవలం భజన చేయడమే కాదు, మన దేవుడిని మనం నిలుపుకోవాలి. ఎన్నో ఆలయాలు పడిపోతున్నాయి, మరి మన వాళ్ళందరికీ తెలుస్తున్నాయి లేదో తెలియదు.
అది ఉంటేనే కలికల్మష రాశిని ఆమెను కలుసుకోవడంలో ఆంతర్యం భాగ్యలక్ష్మి. లేకపోతే వస్త్రం మిగతా అయిపోతుంటాం అంతే. అది కాకుండా చూసుకునేటువంటి ఆలోచన కూడా మనం తప్పనిసరిగా చేయాలి. అది చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క విన్నపం. ఇక మంగళదాయిని అంబుజవాసిని, అటువంటి దేవగణాశ్రిత పాదయుందే, దేవగణాలన్నీ కూడా పాదాలను ఆశ్రయించి నీ పాదాలనే ఆశ్రయించి ఉంటారు తల్లి. అటువంటి ఓ ధాన్యలక్ష్మి, నీవు నన్ను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ నన్ను కాపాడుతూ ఉండు అని. ఇక ఏది సాధించాలన్నా కూడా ధైర్యం అనేటువంటిది ఉండాలి. మనం ఇలా చెప్పుకున్నాం, ఆరంభించి పరిత్యజంతువులు విఘ్నాయుతులై మధ్యము. పని మొదలు పెడతాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా ఇందులో, దాన్ని ఎందుకు అవసరం పక్కన పెట్టేసి ఇంకోటి చూసుకుందాం అని వదిలేస్తుంటాం. అటువంటి మనకు కావలసినటువంటి ధైర్యలక్ష్మి, అటువంటి ధైర్యలక్ష్మి యొక్క ధ్యానం మనం నిత్యము చేసుకుంటూ ఉంటే మనకు వచ్చేటువంటి కష్టాల నుండి ధైర్యాన్ని కూర్చిపెట్టేటువంటి శక్తి ఆ తల్లి కలిగి ఉంటుంది. ఆమె కూడా 8 హస్తాలను కలిగి ఉండి, వరద అభయ హస్తాలు, నీకేమీ భయం లేదు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను అని చెప్పేటువంటిది. శంఖచక్రములు, ధనుర్బాణములు, ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ధనుర్బాణాలకు ఉన్నది. కాబట్టి అటువంటి ధనుర్బాణములు, శూలము, పుస్తకం, ఈ ఆయుధాలను ధరించి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి తల్లి ధైర్యలక్ష్మి. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే. ఎవరైతే ఆమెను కొలుస్తారో వాళ్లకు కొంగు బంగారమై ఉండేటువంటి తల్లి వైష్ణవి, విష్ణు వక్షస్థల వాసిని, మంత్రస్వరూపిణి. కాబట్టి మనం స్వీకరించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చేయడం జరిగితే లక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది. సురగణ పూజిత, ఈమె కూడా సురగణాలందరి చేత నిత్యము పూజించబడుతూ ఉంటుంది. శీఘ్ర ఫలప్రద, లక్ష్ములందరిలోకి కూడా ధైర్యలక్ష్మికి ఇచ్చినటువంటి విశేషము శీఘ్ర ఫలప్రద. శీఘ్రంగా ఫలములను ప్రసాదించేటువంటి లక్ష్మి ధైర్యలక్ష్మి. జ్ఞాన వికాసిని శాస్త్రంతే, సకల శాస్త్రాలు ఆమెను కొనియాడుతూ ఉంటాయి. ధైర్యలక్ష్మిని కొలిస్తే జ్ఞానాన్ని వృద్ధి పొందిస్తుంది. ఎవరైనా సరే చదువులో మందగించి ఉన్నారు, ఇదిగో ఆ ధైర్యలక్ష్మిని కొలిచినట్లయితే జ్ఞానాన్ని వికాసం చేస్తుంది. ధైర్యలక్ష్మి భవభయహారిణి, ఈ లోకంలో జన్మించడం వల్ల కలిగేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలన్నిటినీ పోగొట్టి మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది. సాధు జనాశ్రిత, ఎవరైతే సత్పురుషులు ఉంటారో, ఉత్తమ గుణాలను ఆచరించేటువంటి వాళ్ళు బుద్ధితో ప్రవర్తించకుండా వాళ్ళను నిత్యము ఆశ్రయించి ఉండేటువంటి ఆమె ధైర్యలక్ష్మి. అటువంటి ఓ మధుసూదన కామిని ధైర్యలక్ష్మి, సదా మాం పాలయ, నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండు తల్లి అని చెప్పి మనం ధైర్యలక్ష్మిని తెలుసుకోవడం. అష్టలక్ష్మి స్తోత్రం నిత్యము పారాయణం చేయవలసినటువంటి స్తోత్రం అన్నమాట. తర్వాత గజలక్ష్మి, ఈమె రాజ్యప్రదాత. కేవలం ధనము, ధాన్యము, ధైర్యముతో పాటుగా రాజ్యం అంటే భూములు మొదలైనటువంటి పశు, పత్ని, సుత ఆలయా అని చెప్పారు. రుణానుబంధ రూపేణ మనం చేస్తున్నటువంటి రుణాలు కట్టే పశువులు, పత్ని, సుత, ఆలయములు అంటే వివిధ ప్రదేశములు, భూములు మొదలైనటువంటి ఇవి సంభవిస్తుంటాయి. వీటన్నిటినీ ప్రసాదించేటువంటి ఆమె రాజ్యప్రదాత. ధనం, ధాన్యం, పశు, బహుపుత్ర లాభం అని చెప్పి అంటుంటాం. కాబట్టి మన ధనాన్ని భూముల మీద కూడా పెడుతుంటాం కదా,
అటువంటి రాజ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి గజలక్ష్మి అన్నమాట. ఈమె అరవింద యుగళము పద్మాలను రెండింటిని ధరించి ఉంటారు. అభయ వరద హస్తం, అభయముద్ర వరదముద్ర రెండింటిని కలిగి ఉంటారు. ఈమె ఏం చేస్తుంది అంటే జయ జయ దుర్గతి నాశిని, రాజ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మనకు తర్వాత ఊర్ధ్వలోకాలలో కలిగేటువంటి దుర్గతులు, చెడు గతులు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి తెలిసి తెలియజేసేటువంటి అసత్యవాదం, అక్రమ ధనార్జనం, ఇవి కొంత జరుగుతూ ఉంటాయి మనం చేసే పనుల్లో. అటువంటి వాటి వల్ల మనకి ఊర్ధ్వలోకాలలో దుర్గతులు సంక్రమించేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి దుర్గతులను నాశనం చేసేటువంటి ఆమె గజలక్ష్మి సర్వఫలం ప్రద, మనం చేసేటువంటి సకల పనుల యొక్క ఫలాలను ఇచ్చేటువంటి ఆమె శాస్త్రమయే, సకల శాస్త్ర స్వరూపిణి. చూడండి, మనం రాజ్యం అని చెప్పుకున్నాం. రథ గజ త్వరగ పదార్థి ధర, వీటన్నిటినీ ప్రసాదించేటువంటి తల్లి. కొంతమంది వాహనం నడపడం రాదు అసలు, కొందరికి నడిచే వెళ్తుంటారు అంతే, కనీసం సైకిల్ కూడా తొక్కలేదు కొంతమంది, తొక్కరు. ఎందుకంటే వాళ్ళకి వాటి మీద ఆలోచన ఉండదు, వాహన యోగం లేదన్నమాట వాళ్ళకి. కాబట్టి అటువంటి వాహన యోగం ఎవరి వల్ల లేకపోవడం అంటే గజలక్ష్మి యొక్క అనుగ్రహం వారి మీద లేకపోతే వాళ్ళకి వాహన యోగం దక్కదు. అటువంటి వాళ్ళు గజలక్ష్మి స్వరూపాన్ని, గజలక్ష్మి పటాన్ని, గజలక్ష్మి యొక్క ధ్యానాన్ని చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా వాహన యోగం అనేటువంటి కలుగుతుంది. మనం గమనిస్తే కొంతమంది పేర్ల మీద వాళ్ళు వాహనాలు కొనలేదు, వాహనం కొనాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళకి సాధ్యం కాదు. అటువంటి వాళ్ళు కొలుచుకునేటువంటి దైవము గజలక్ష్మిగా ఆమెను కొలిచినట్లయితే పూర్వం రాజులు గజలక్ష్మిని కోరి కొలుచుకునేవాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? రాజ్యాలు కావాలి, సైన్యం కావాలి, సంపదలు కావాలి. కాబట్టి గజలక్ష్మిని కోరుకుంటే ఆమె అన్నీ ప్రసాదించేస్తుంది. కనుక రథగజ దురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే, నిత్యము దేవతల చేత పరివేష్టించబడి, చూడండి మరి దేవతల చేత నిత్యం కొలవబడేటువంటి ఆమె లక్ష్మి. దేవతలు పొద్దున్నే లేచి వెంటనే అదిగో ఆ దేవి పాదాల దగ్గర కాసేపు కూర్చొని వెళ్తుంటారు. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఆలయానికి వద్దాం. హరిహర బ్రహ్మ సుపూజిత, హరిహరాదులు కూడా బ్రహ్మ త్రిమూర్తుల చేత పూజించబడేటువంటి ఆమె. వాళ్ళకి సంపదలు కావాలి అంటే లక్ష్మిని కొలుసుకోవాల్సిందే, శరణ్యం లేదు. తాప నివారణ పాదయితే, తాపత్రయం అనే పదం వాడుతుంటాం. ఈ తాపత్రయాన్ని తీర్చేటువంటి తల్లి గజలక్ష్మిగా మనం చెప్పుకోవాలి. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనేటువంటి మూడింటినే తాపత్రయములు అని పిలుస్తారు. 3 తాపాలు. ఈ తాపత్రయాలని ఎందుకురా అంత తాపత్రయం అనే పదం వాడుతుంటారు. ఆ తాపత్రయాలని తొలగించేటువంటి ఆమె గజలక్ష్మి. అటువంటి ఓ గజలక్ష్మి 2 ఏనుగులు ఆమె నిత్యము అభిషేకం చేస్తూ ఉంటాయి. అటువంటి అమ్మ మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా గజలక్ష్మి రూపేణ మమ్మల్ని ఎల్లప్పుడూ పరిపాలిస్తూ ఉండు అని 4వ అవతారం. ఇక 5వ అవతారము సంతానలక్ష్మి. ఈ సంతానలక్ష్మి మనకు తెలుసుంటుంది, ఒడిలో బిడ్డను కలిగి ఉంటుంది, 6 చేతులను కలిగి ఉంటారు. కలశహస్త, కలశము పూర్ణకుంభం, ఇది మంగళ స్వరూపానికి గుర్తు అన్నమాట. కలశద్వయము, అభయ వరద హస్తాలు, ఖడ్గము, డాలు, ఈ 6 ధరించి ఉంటుంది. సంతాన లేని ఉన్నటువంటి వాళ్ళు, సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతాన లక్ష్మిని నిత్యము కొలుచుకోవడం ద్వారా తప్పకుండా
సంతానాన్ని పొందుతారు అని చెప్పబడింది. ఐ ఖగవాసిని, ఐ ఖగవాహిని. శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు, ఖగం. ఖగం అంటే ఖే గచ్చతీతి ఖగ. ఖే అంటే ఆకాశం, ఆకాశంలో నుండి సంచరించేది కనుక ఖగము అని పేరు పక్షికి. విష్ణువు పక్షి వాహనుడు కనుక ఆమె కూడా శ్రీమన్నారాయణుడితో ఖగవాహిని అయి సంచరిస్తూ ఉంటుంది. అయి ఖగవాహిని మోహిని చక్రిణి, చక్రం ధరించి ఉంటుంది. రాగ వివర్ధిని, మనకు ఉండేటువంటి రాగాలను ఈమె అధీనంలో ఉంటాయి అన్నమాట. ప్రతిదాని మీద వ్యామోహం ఉండదు. జ్ఞానమయే గుణగణ వారిధి లోకహితైషిణి, నిత్యము లోకాలన్నిటికీ కూడా మేలు చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి తల్లి. స్వర సప్తభూషిత గానయుతే, సంతానం కావాల్సినటువంటి వాళ్ళు, అలానే సంగీత సాధన చేసేటువంటి వాళ్ళు సంతాన లక్ష్మిని కొలవాలి అని చెప్పారన్నమాట. స్వర సప్తభూషిత గానయుతే, సప్త స్వరాలని తన అధీనంలో కలిగి ఉండేటువంటి అమ్మ కనుక సంగీత ఆరాధన ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు సంతాన లక్ష్మిని కొలవాలి. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ, సకల దేవతలు, సకల మునులు, సకల దేవతలు, సకల మానవులు అందరి చేత కొనబడేటువంటి ఓ తల్లి, సంతాన లక్ష్మి రూపేణ నీవు ఆ సంతాన లక్ష్మి అవతారంలో నన్ను నిత్యము కొలవలసింది అని చెప్పి. ఇక ఏ పని సాధించాలన్నా, ఏ పని మొదలుపెట్టినా కావలసినటువంటిది విజయం. అది ఇచ్చేటువంటి అమ్మ విజయలక్ష్మి. ఈమె 8 హస్తాలను, 8 చేతులు ధరించి ఉండి, విజయం కావాలి అంటే ఖడ్గము, డాలు, పాశము, పద్మము, అభయవరద హస్తములు మామూలు. 8 హస్తాలతో శంకు చక్రాలను ధరించి ఉండేటువంటి రూపము విజయలక్ష్మి రూపం. జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే. సద్గతుల్ని ఇచ్చేటువంటి ఆమె, ఒక ఆమెమో దుర్గతుల్ని నాశనం చేసేటువంటి ఆమె. ఈమె సద్గతులను ఇచ్చేటువంటి తల్లి విజయలక్ష్మి. జ్ఞాన వికాసిని, మనలో అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేసి జ్ఞానము వికసింపజేసేటువంటి తల్లి. అనుదినము అర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాక్యలుంటే, ఎల్లప్పుడూ దేవతల చేత అర్చించడం చేత ఎర్రబడినటువంటి పాదములు కలిగినటువంటి ఆమె విజయలక్ష్మి. కనకధారాస్తుతి వైభవవందిత. శంకరాచార్యులు భిక్షాటన చేస్తూ పేదవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క దారిద్ర్యాన్ని చూసి కొలిచినప్పుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి ఆమె అష్టలక్ష్ములలో విజయలక్ష్మి అన్నమాట. కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక, శంకరాచార్యుల చేత కొలబడినటువంటి తల్లి. నాణ్య పదే, గొప్ప స్థానాన్ని, నేను ఎక్కడ ఉన్నా సరే నాకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించేటువంటి ఓ విజయలక్ష్మి, నన్ను ఈ రూపంతో ఎల్లప్పుడూ నన్ను ప్రసాదించవలసింది అని చెప్పి 6వ అవతారమైనటువంటి విజయలక్ష్మి రూపంలో మనం ఆమెను తెచ్చుకున్నట్లయితే సర్వకార్యముల యందు కూడా విజయాన్ని పొందుతాము. ఇక విద్యాలక్ష్మి 4 చేతులతో అరవింద యుగళము, అభయవరద హస్తములు, శుక్లాంబర. శుక్లాంబర అంటే తెల్లని వస్త్రం ధరించి ఉండేటువంటి తల్లి, అంటే సరస్వతి స్వరూపిణిగా చెప్తాం. శుక్లాంబర ధారిణి, శుక్ల అంబరం తెల్లదైనటువంటి వస్త్రం అన్నమాట. ఆమె ప్రణత సురేశ్వరి, భారతి భార్గవి, శోక వినాశిని. విద్యాలక్ష్మి ద్వారా మనం సాధించేది ఏమిటి అంటే శోక వినాశనం జరుగుతుంది. మనకు కలిగేటువంటి బాధల నుంచి బయటపడాలి అంటే విద్యాలక్ష్మిని పుచ్చుకోవాలి. రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖి. మణిమయ భూషిత అయి, మణులతో
సకల సంపదలకు అధిదేవత కాబట్టి మణులను ధరించి ఉంటుంది. కర్ణభూషణములు ధరించి ఉన్న ఆమె హాస్యముఖే నిరంతరం కూడా చిద్విలాసంతో చక్కగా చిరునవ్వులు కురిపిస్తూ మనకు దర్శనమిచ్చేటువంటి తల్లి నవనిధిదాయిని. మరొకటి ఏమిటి అంటే విద్యను ప్రసాదించేటువంటి తల్లి. నవనిధులు, అష్టసిద్ధులు, నవనిధులు అని ఉన్నాయి. ఆ నవనిధులను ప్రసాదించేటువంటి అమ్మ విద్యాలక్ష్మి. విద్యతో పాటుగా నవనిధులను ప్రసాదిస్తుంది. అటువంటి ఓ విద్యాలక్ష్మి రూపంలో, ఓ మహాలక్ష్మి నన్ను విద్యాలక్ష్మి రూపంలో నన్ను కొనసాగించు. ఈ విధంగా ఇక చివరి వీటన్నిటినీ ఇవన్నీ మనకు కలిగినాయంటే ధనప్రాప్తి కలిగినట్టే. కాబట్టి ధనలక్ష్మి. ఈమె కూడా 8 చేతులను కలిగి ఉండి అభయవరద హస్తములు, అరవింద యుగడం 4 చేతులతో ఉంటాయి. విల్లును ధరించి ఉంటుంది. సువర్ణ కలశం, బంగారు కలశాన్ని ధరించి ఉంటుంది. శంఖ చక్రాలను ధరించి. ధనలక్ష్మి ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందుభినాద సుపూర్ణమయే. అటువంటి దుందుభి వాద్యములంటే ఎంతో ఇష్టమైనటువంటి ఆమె. అలానే ఘుమఘుమ ఘుంఘుమ 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 శంఖ నినాద సువాద్యయితే. శంఖ నినాదాలు, భేరీ శబ్దాలు ఆమెకి ఎంతో ప్రీతిక. వేద పురాణ ఇతిహాస పూజితమైనటువంటి ఆ వేదములు 4, 18 పురాణములు, ఇతిహాసములు, రామాయణ మహాభారతములు, వీటన్నిటి చేత కొలవబడి వాటిని పఠించడం ద్వారా వైదిక మార్గాన్ని మనకు తెలియజేసేటువంటి తల్లి ధనలక్ష్మి. అటువంటి ధనలక్ష్మి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని ఈ విధంగా అష్టలక్ష్మి రూపాలు మనకి చెప్పబడ్డాయి. ఒక్కొక్క లక్ష్మి మనకు కావలసినటువంటి ఒక్కొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటువంటి లక్ష్మి కనుక మనకు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ సిద్ధి కోసమని ఆయా లక్ష్ములను స్మరించడం అనేటువంటి చెయ్యాలి. ఇక లక్ష్మీ స్వరూపాలైనటువంటివి కేవలం లక్ష్మి అమ్మవారిని కొలవడమేనా, ఇంకేదన్నా ఉందా అంటే లక్ష్మీ స్వరూపాలను కూడా కొలవడం ద్వారా మనం ఆ లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఏంటది అంటే లక్ష్మీదేవి తులసిలో ఉంటుంది. తులసిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లే. కాబట్టి తులసిని పూజించాలి. తులసిని పూజిస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పారు. ఎందువల్ల కలుగుతాయి ఆయురారోగ్యాలు అంటే సృష్టిలో రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ను ప్రసాదించేటువంటి ఏకైక వృక్షం ఏదైనా ఉంది అంటే అది తులసి. కాబట్టి సాయం సమయాలలో, సంధ్యా సమయాలలో మన తల్లులు తులసి అమ్మవారి దగ్గర కూర్చొని దీపారాధన చేసి ఆ అమ్మవారి దగ్గర కాసేపు గడుపుతుంటారు. తులసి లేనటువంటి ఇల్లు ఉండకూడదు. అది అలక్ష్మీ, దారిద్ర్యానికి వాసస్థానం అవుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి కోట ఉండి తీరవలసిందే. నిత్యము ఆ తులసి కోట సమీపంలో 2 నిమిషాలైనా సరే ఉండాలి. ఉండడం ద్వారా ఆ తులసి యొక్క ఔషధ గుణాలన్నీ కూడా మనం సంతరించుకోగలుగుతాం. సాక్షాత్ భగవంతుడే చెప్పాడు, ఇయం సాక్షాత్ మహాలక్ష్మి. తులసి సాక్షాత్తు మహాలక్ష్మితో సమానము. కాబట్టి ఆయురారోగ్యాలు తులసి వల్ల ఎట్లా కలుగుతాయంటే ఆయన దగ్గర కూర్చోవడం వల్లే మనం సాధించు. మిగతా ఏ చెట్ల దగ్గర కూర్చున్నా కూడా కాకుండా యాక్సైడే ఉంటుంది. కాబట్టి తులసి పూజ చేయటం, అలానే తులసి తీర్థం తీసుకోవడం, నిత్యము తులసి కోటలో ఉండేటువంటి వృక్షాన్ని ఉంచి మనకు కావలసినటువంటి స్వీకరించాలన్నప్పుడు ఆరోగ్యపరంగా దానికి ప్రత్యేకించి మన ఇంటి దగ్గర తులసి చెట్టును పెట్టుకోవాలి. ఈ తులసి కోటలో ఉంచినటువంటి తులసి చెట్టు నుంచి ఆకులు కోసుకొని తినడం అనేది చేయకూడదు. కాబట్టి తులసి తీర్థం తీసుకోవడం అనేటువంటిది కూడా అందులో లక్ష్మీ స్వరూపంగా చెప్పబడింది. అలానే గోమయం, ఆవు పేడ
లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. గోవులో సకల దేవతలు ఉంటారని చెప్పుకున్నాం. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నది అంటే ఆ దేవతలందరూ వచ్చి గోవులో ఒక్కొక్క స్థానాన్ని కోరారు. సరే అట్లాగే అన్నది. లక్ష్మీదేవి మనందరికీ సంపదలు ఇవ్వడంలో లేట్ అయింది. 102 కోట్ల మందికి ఇచ్చేసరికి అందువల్ల ఆలస్యంగా వెళ్ళింది. అమ్మ మరి నేను ఎక్కడ గోవులు అడిగితే ఇంకెక్కడా ప్లేస్ లేదు, అదిగో ఆవు పేడ మాత్రం ఖాళీగా ఉందమ్మా, అందులో నివాసం ఉండు. కాబట్టి ఎవరైతే నిత్యము పూర్వము మన ఇళ్లలో పూర్వీకులు ఆవు పేడతో నిత్యము అలుగుతూ ఉండేవాళ్ళు ఇంటి యొక్క పరిసరాలు, దానివల్ల ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతూ ఉన్నాయి అని చెప్తారు. కాబట్టి గోమయంతో ఎక్కడైతే లేపనం జరుగుతుందో ఆ పేడ, ఆవు పేడ, గోమయము యాంటీ బ్యాక్టీరియల్ పదార్థము. బ్యాక్టీరియాని దగ్గరికి రానివ్వకుండా మన శరీరానికి హాని కలిగించేటువంటి బ్యాక్టీరియాని మన దగ్గరికి రాకుండా చేసేటువంటి శక్తి ఆవు పేడకు ఉంది. కాబట్టి ఆయురారోగ్యాలు కలుగుతాయి తప్పనిసరిగా ఆ గోమయాన్ని వినియోగించినట్టు. ఏదో సందర్భంలో ఆవు పేడ కనీసం తులసికోట ముందైనా ఆవు పేడ తీసుకొచ్చి అలికి బొట్టు పెట్టడం అనేటువంటి చేస్తే అది మన శరీరానికి అందుకోవడం ద్వారా, దాన్ని పీల్చడం ద్వారా, ఆ స్పర్శ ద్వారా ఆయురారోగ్యాలను పొందుతాం. అలానే ఆవు పేడతోనే విభూతి చేయాలి. విభూతి మనం ఇప్పుడు కొనేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒకళ్ళు అందుకోసం ఉండి ఆవు పేడను సేకరించి దాన్ని భస్మం చేసి గుడ్డలో దాని యొక్క వస్త్రఘాళికం అంటారు, గుడ్డలో కనుక దాన్ని వడగట్టి ఆ విభూతిని ధరిస్తే అంతకన్నా అద్భుతం ఇంకోట్లేదు. మనం దెబ్బలు కొనేసుకొని తెచ్చుకుంటాం, అది అంత ప్రయోజనకారి కాదు. ఖచ్చితంగా మనం అనుకుంటే జరుగుతుంది. అందుకోసం కనుక సమయం కేటాయించామంటే చక్కగా మొత్తం తెచ్చుకోవడం, ఒక చోట భస్మం వేస్తాం. ప్రతి ఇంట్లో కొంచెం పేడను తెచ్చుకొని బూడిద ఆ భస్మం చేసుకున్నా మనకి జెట్కాయస్తో పని లేదు. అప్పుడు చక్కగా ఇదే చాలన్నమాట. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం. బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా దేన్ని కూడా మన దగ్గరికి రానివ్వకుండా చేసేటువంటి శక్తి ఉన్నది కనుక ఆ ఆవు పేడను వినియోగించడం అనేటువంటి తప్పకుండా చేయాలి. అలానే గడప లక్ష్మీ స్వరూపం. గడప తప్పనిసరిగా పసుపు రాయడం కనీసం శుక్రవారం సమయంలో మనం చేసుకుంటాం. అలానే గడపను తప్పకూడదని చెప్తారు. గడపను ఎప్పుడు కూడా మన పిల్లలు అక్కడ దాకా వెళ్ళి వాడికేదే నిలబడుతుంటారు. వెంటనే వాళ్ళని పక్కకి తప్పుకోమని చెప్పాలన్నమాట. గడప లక్ష్మీ స్వరూపం. గడపని దాటడం తప్పితే తప్పడం అనేటువంటిది చెయ్యకూడదు. అలానే దీపం, నిత్యము దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ స్వరూపాన్ని పొందవచ్చు. ఇట్లా అనేక రకాలుగా లక్ష్మీ ఆరాధన మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సమయం మనకు పెద్దలు నిర్దేశించినటువంటి సమయము ఆసన్నమైంది కాబట్టి